ఏ హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను సంసే విలేజ్లో ఉన్న నేత్రవతి పీక్ చూడడానికి వచ్చిన. నేత్రవతి ట్రెక్ ఆల్రెడీ ఎక్స్ట్రా డే కంప్లీట్ చేసేసిన. అండ్ ఈ విలేజ్లో నేత్రవతి ట్రెక్ తర్వాత ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అంటే, ఒకటి సౌర్మా అనే వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 14 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ సంసే విలేజ్ టీ ఎస్టేట్ ఉంటుంది. ఆ టీ ఎస్టేట్ ఈ రెండు కవర్ చేయొచ్చు. ఈ రెండు ఎర్లీ మార్నింగ్ లేచి కవర్ చేసి 10 to 11 వరకు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి 11:30కి బస్సు ఉంటుంది మంగళూరుకి. ఆ బస్కి రిటర్న్ అయిపోవడమే, ఇంకా మంగళూరు టు హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సోర్మా అనే వాటర్ ఫాల్స్కి వెళ్దాము. అండ్ ఇది ఎలక్ట్రిక్ స్కూటీ. అంటే ఇక్కడ రూమ్ వాళ్ళదే, ఈ హోమ్ స్టే అన్నది. ఆ అన్న ఇచ్చిండు సోర్మా అనే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. అడిగితే బైక్ ఇచ్చిండు. ఈ బైక్ మీదనే వెళ్ళాలి ఇప్పుడు. నేను ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ స్కూటీ నడపడము, ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఇంకా చలో లెట్స్ గో టు సోర్మా అనే వాటర్ ఫాల్స్. సో ఇది ఎంట్రీ టికెట్ కౌంటరు సోర్మా అనే వాటర్ ఫాల్స్కి. 30 రూపీస్ ఎంట్రీ టికెట్. పార్కింగ్ ఏమి ఉండదంట. ఇక్కడ నుంచి మ్యాప్స్ పనిచేయాలంట. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోమని చెప్పిండు ఈ బ్రో. అక్కడ నుంచి వచ్చినాము. ఇది పార్కింగ్ ప్లేస్ అండ్ ఇది ఫాల్స్ రోడ్డు. పార్కింగ్ ప్లేస్ నుంచి ముందరికి కొంచెం ట్రెక్కింగ్ ఉంది వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్ అంటే అసలు ఫుల్ ఎగ్జైట్ అవుతుండే. ఏమైతే ఆ మేఘాలయ పోయి ఆ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చూసినాను, ఇంకా వాటర్ ఫాల్స్ మీద విరక్తి కొట్టింది. వాటర్ ఫాల్స్ అబ్బా అనిపిస్తుంది. అంటే అంత హై రాదనమాట. కిండ్రేమ్ ఫాల్స్ అసలు తోపు. అసలు కిండ్రేమ్ ఫాల్స్ చూసిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ ఏవి చూసినా అది తోపు అనిపిస్తుంది అట్లా. నాకు ఇప్పుడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే చూద్దాం. సో అది గాయస్, సోర్మా అనే వాటర్ ఫాల్స్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఆడ. ఫోటోషూట్ అంటున్నారు, వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. 2 ప్రీ వెడ్డింగ్ షూట్స్. వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకులే అంటని చెప్పి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేను అక్కడ. కానీ వర్త్ టు వాచ్ వాటర్ ఫాల్స్. బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా నేత్రవతి పీక్ వస్తే ఈ వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేయండి ఖచ్చితంగా. జస్ట్ 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సంసే విలేజ్ నుంచి కలాసా దాటంగానే ఉంటుంది. అండ్ ఇది సంసే విలేజ్ టీ ఎస్టేట్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఇది సోరామ్ని వాటర్ ఫాల్స్ అదొకటి, అండ్ సంసే విలేజ్ టీ ఎస్టేట్. ఇది రెండు మాత్రం అస్సలు మర్చిపోకండి నేత్రవతి పీక్ వస్తే ఖచ్చితంగా. దిస్ ఈజ్ నాట్ కేరళ, దిస్ ఈజ్ గణేష్ టెంపుల్. మస్తు ఉంది. సో కింద పడ్డది ఫోన్ సడన్గా.
సో ఇదైతే ఫ్రీ ఎంట్రీ అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, గణేష్ టెంపుల్. అండ్ దర్శనం చేసుకొని ఈ టీ ఎస్టేట్ అంతా తిరగొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎవ్వరు ఏమన్నారు, ఫ్రీ ఎంట్రీ. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, టీ ఎస్టేట్. సో అది గైస్ సోర్మానే వాటర్ ఫాల్స్ అండ్ సంసే విలేజ్ టీ ఎస్టేట్. విలేజ్ నుంచి జస్ట్ 500 to 700 మీటర్స్ ఉంటుంది అంతే, ఈజీగా నడుచుకుంటూ వచ్చి కవర్ చేయొచ్చు. ఈ 2 ప్లేసెస్ అస్సలు మిస్ కాకండి నేత్రవతి పీక్ వస్తే. అండ్ మంగళూరు నుంచి బస్సెస్ మనకి 3 o'clock 4 o'clock లాస్ట్ ఉన్నాయి టైమింగు. సో ఇక్కడ నుంచి మీరు సంసే విలేజ్ నుంచి మ్యాక్సిమం ఒక 11 o'clock అట్లా స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మంగళూరు రీచ్ అవ్వాలంటే మ్యాక్స్ ఒక ఎంత టైం పడుతుంది అంటే 3 to 4 hours టైం పడుతుంది. అందుకనే ఇక్కడ నుంచి 10 o'clock or 11 o'clock స్టార్ట్ అయ్యేటట్టు చూసుకుంటే మంగళూరు వెళ్ళి బస్ క్యాచ్ చేయగలం, లేకపోతే కష్టం అవుతుంది. సో అది గైస్, ఇక్కడ నుంచి ఇంకా మంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రిటర్న్ అవ్వడమే. ఇగో ఇది స్టే, ఈ స్టే డీటెయిల్స్ అండ్ ఆ బ్రో ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా.